2026 సమ్మర్లో మెగా సందడి ఎక్కువగా కనిపిస్తోంది. మార్చి 27న పెద్ద సినిమాతో బరిలో దిగాలనుకున్న రామ్ చరణ్ ఆ డేట్ మిస్ అయినా ఏప్రిల్ 30న ఆడియన్స్ ముందుకు వస్తానని భరోసా ఇచ్చారు. రామ్ చరణ్ రాకపోయినా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పవన్ ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ 2 సినిమాలు తప్ప ఇదే సీజన్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన మిగతా మూవీస్ అన్నీ నెమ్మదిగా సైడ్ అవుతున్నాయి. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతి బరిలో చరిత్ర సృష్టించిన చిరు తర్వాత సమ్మర్ సీజన్లో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారన్న టాక్ వినిపించింది. ఇప్పటికే ఆలస్యమైన విశ్వంభర సినిమాను వేసవిలో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు చిరు ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. విశ్వంభరను దసరాకు షిఫ్ట్ చేశారన్నది లేటెస్ట్ బజ్. సమ్మర్ రేస్ లో డేట్ లాక్ చేసిన మరో క్రేజీ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ బోల్డ్ మూవీ మార్చి 26నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ డేట్ కు హెవీ కాంపిటీషన్ ఉండటం, వర్క్ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉండటంతో ఈ సినిమాను ఆగస్టుకు వాయిదా వేసింది మూవీ టీం. సమ్మర్ బరిలోనే రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మరో క్రేజీ మూవీ టాక్సిక్ కూడా వాయిదా పడింది. సమ్మర్ స్టార్టింగ్ లోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన ఈ సినిమా సమ్మర్ ఎండింగ్ కు వాయిదా పడింది.